నాగేశ్వర్ సార్ అసంటి విద్వాంసులు ప్రపంచంలో ఎక్కడి పోయినా కానీ గొప్పవారుగా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఎట్లా ఉన్నా ఇవాళ మనం చెప్పుడు కాదు. ఫైనాన్షియల్ టైమ్స్లో సౌత్ ఏషియా బ్యూరో చీఫ్గా ఉన్నటువంటి జాన్ రీడ్ అంటే ఆయనే సార్ను కోడ్ చేసుకుంటూ చెప్పిండు. సార్కేం న్యూస్ పేపర్ లేదు ఏం లేదు, కానీ ఎన్రామ్ను సార్ను కోడ్ చేసుకుంటా అనాలిసిస్ చెప్పే దాంట్లో సార్ను కోడ్ చేసుకుంటూ చెప్పిండు. యాడికెళ్ళి వచ్చిండు సోకాల్డ్ జర్నలిస్ట్ అని సార్కు మాట చెప్పిర్రు. సోకాల్డ్ జర్నలిస్ట్ కాదు, హీజ్ హార్ట్ ఆఫ్ తెలంగాణ, హీజ్ హార్ట్ ఆఫ్ కామన్ మ్యాన్. నిరుపేదల పక్షపాతి సారు, వాస్తవాలు చెప్పేటువంటి గుణం ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రజలలో ఒకడు. ఇలా సార్ మీద దాడి అంటే తెలంగాణ మీద దాడి. తెలంగాణ ఇక సార్ అసలు తెలంగాణలో మీద ఎవరి మీద దాడి చేసినా కానీ తెలంగాణలో మందిరాల మీద, తెలంగాణ ఒక మందిరం మీద దాడి అన్నట్టు, శివలింగం మీద దాడి. అట్లా ఇప్పుడు సార్ అయినా, రేపు పొద్దుగాల వినాయక రెడ్డి సార్ అయినా, పాశమైనా, రేపు పొద్దుగాల లేకుంటే విమలక్కైనా, సంధ్యకైనా, ఇటువంటి వాళ్ళ మీద ఎక్కడ ఎవరు దాడి చేసినా మీరు గడప గుడి మీద దాడి చేస్తున్నారనేది మర్చిపోద్దని గుర్తుపెట్టుకోవాలని ఆందోళనకు చెప్పదలుచుకున్నా. నేను యాడికెళ్ళి వచ్చండి సారు, మా నల్ల బంగారం నల్ల బొగ్గు దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి ఒక తెల్లటి మనసున్న, స్వచ్ఛమైన మనసున్నటువంటి ఒక మానవతావాది, విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక తెలంగాణ బిడ్డను ఇలా ప్రపంచ స్థాయిలో వెలుగుతున్నటువంటి ఒక ఆనిముత్యాన్ని పట్టుకొని నోటికొచ్చినటువంటి మాటలు, నోటికొచ్చినటువంటి బూతులు తిడుతున్నారు కదా. అందుకనే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టింది కూడా జనానికి, నేను మొదలే చెప్పినట్టు జనానికి కొన్ని వాస్తవాలు, అసలు ఎవరు ఎటువంటి వాళ్ళ మీద దాడి జరుగుతున్న తెలంగాణలోని